ప్రభుత్వానికి ప్రజలకు ఏదో వెలితి ఉందన్న దాన్ని తీర్చడానికే ప్రజల వద్దకే పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించారు. మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి వచ్చిన అప్లికేషన్ చూపించారు. 8 కౌంటర్లు ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు, అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు, ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో, ఆ వెలితిని తొలగించాలి, ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి. ఈ ప్రజాపాలననే ముఖ్య ఉద్దేశము. ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి, రాయండి, మీకు మేము రసీదు ఇస్తాము, అప్లికేషన్ తీసుకుంటాము. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము, 6 గ్యారంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో 2 గ్యారంటీలు, మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది, రెండోది ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షలు కాదు 10 లక్షల వరకు పేదవాని ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట 2 గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.